బయట లోపల ఫ్రెండ్స్ చూసారా, ఇవైతే నూజివేడ్ మ్యాంగోస్. డజన్ అయితే 250 రూపాయలు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయన్నమాట. ఒక్కటి తింటే చాలు, ఇంకా మనకి కడుపు నిండిపోతుంది. అంత పెద్ద పెద్ద కాయలు అన్నమాట. కలర్ కూడా చాలా బాగున్నాయి, మంచి ఎల్లో కలర్గా ఉన్నాయన్నమాట. చూసారా, ఇవైతే జ్యూస్ కూడా చేసింది మా అమ్మ. సండే అయితే మా అమ్మ ఏమేమి కర్రీస్ వండిందో, ఏమేమి వంటలు చేసిందో ఇప్పుడైతే చూసేద్దాము. చూసారా, ఇదైతే పలావు. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇంకా పలావ్ వేసుకున్నాము. నెక్స్ట్ చికెన్ ఫ్రై చేసింది, ఇంకా షర్బత్ చేసింది, ఇంకా మా హనీ బాబు కోసం పొటాటో ఫ్రై అయితే చేసింది. ఎందుకంటే ఇంకా స్పైసీ ఫుడ్ అయితే ఇంకా తినట్లేదు, అందుకే ఇంకా మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి చేసిందనమాట సపరేట్గా మా బాబు కోసం. చికెన్ ఫ్రై అయితే దీనిలో చాలా అంటే చాలా బాగుంటుంది. మా సండే అయితే ఇలా ఈ వంటలతో అయితే గడిచిపోయింది. చాలా టేస్టీగా పలావు, చికెన్ ఫ్రై, షేర్వా, ఇంకా పొటాటో ఫ్రై, ఇలా పెరుగు చట్నీతో అయితే గడిచిపోయింది. మీరు సండే ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది కదా. షేర్వా కూడా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే ఓన్లీ బోన్స్తో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా పీసెస్ మెత్తటివి అయితే ఇలా ఫ్రైలో వేసుకొని, బోన్స్ అయితే మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, కొంచెం వేసుకున్నా సరే చాలా రైస్లో కూడా సరిపోతుంది అనమాట. షేర్వా ఎక్కువ జనాలు ఉన్నారనుకోండి ఇంట్లో, అప్పుడైతే షేర్వా ఎక్కువ పెట్టుకుంటే అందరికైతే సరిపోతుందన్నమాట. చూడండి, ఇంకా ఆనియన్ రింగ్స్ అనమాట. ఆనియన్స్ ఎట్లా రింగ్స్ లాగా చేస్తే మనం ఫ్రైలో ఎట్లా తింటూ ఉంటే పంటికి తగిలి ఆనియన్స్ టేస్ట్, ఇంకా ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్ మా సండే వ్లాగ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.